బరువెక్కిన భారముతో సువార్తకై నీ పయనం భార్యా బిడ్డల్ని విడిచి బంధాలనే మరచి మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు, మనిషిని మనిషిగా చూడద్దు. క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి. ప్రవీణ్ పగడాల గారి మరణానికి చింతిస్తూ ఈ నెల 9వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు జరప తలపెట్టిన భారీ శాంతి ర్యాలీకి క్రైస్తవ సమాజము, సేవకులు మరియు మానవతావాదులు పాల్గొని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి నివాళులర్పించాలని కోరుతున్నాము. ఇట్లు కొవ్వూరు నియోజకవర్గం క్రైస్తవ నాయకులు, దైవజనులు, క్రైస్తవ యువత మరియు మానవతావాదులు. పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. చల్లారిన ఆత్మలకు ఉజ్జీవం ఊపిరిపోసి క్రైస్తవ్యం మతము కాదని మార్గమని చెప్పావు. శాంతియుత సందేశాలతో సహనాన్ని ధరించి శాంతియుత సందేశాలతో సహనాన్ని ధరించి క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి. ప్రవీణ్ పగడాల గారి మరణానికి చింతిస్తూ ఈ నెల 9వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు జరప తలపెట్టిన భారీ శాంతి ర్యాలీకి క్రైస్తవ సమాజము, సేవకులు మరియు మానవతావాదులు పాల్గొని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి నివాళులర్పించాలని కోరుతున్నాము. ఇట్లు కొవ్వూరు నియోజకవర్గం క్రైస్తవ నాయకులు, దైవజనులు, క్రైస్తవ యువత మరియు మానవతావాదులు. బరువెక్కిన భారముతో సువార్తకై నీ పయనం భార్యా బిడ్డల్ని విడిచి బంధాలనే మరచి మనిషిని హిందువుగా చూడద్దు, ముస్లింగా చూడద్దు, క్రైస్తవుడిగా చూడద్దు, బౌద్ధుడిగా చూడద్దు, మనిషిని మనిషిగా చూడద్దు. క్రైస్తవ సోదరులకు విజ్ఞప్తి. ప్రవీణ్ పగడాల గారి మరణానికి చింతిస్తూ ఈ నెల 9వ తేదీ అనగా బుధవారం ఉదయం 9 గంటల నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి కొవ్వూరు మెరక వీధి అంబేద్కర్ గారి విగ్రహం వద్ద నుండి ఆర్డీఓ ఆఫీసు వరకు జరప తలపెట్టిన భారీ శాంతి ర్యాలీకి క్రైస్తవ సమాజము, సేవకులు మరియు మానవతావాదులు పాల్గొని పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి మృతికి నివాళులర్పించాలని కోరుతున్నాము. ఇట్లు కొవ్వూరు నియోజకవర్గం క్రైస్తవ నాయకులు, దైవజనులు, క్రైస్తవ యువత మరియు మానవతావాదులు. పైన కూడా ఉన్నాడు నా రాజు, మై కింగ్ అని చెప్పండి. చల్లారిన ఆత్మలకు ఉజ్జీవం ఊపిరిపోసి క్రైస్తవ్యం మతము కాదని మార్గమని చెప్పావు. శాంతియుత సందేశాలతో సహనాన్ని ధరించి శాంతియుత సందేశాలతో